జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పూణేకు చెందిన సిడబ్ల్యూపీఆర్ఎస్ బృందం పర్యటించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజ్లో పరీక్షలు పూర్తి చేసింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాలతో ప్యారలల్ సీస్మిక్ వేవ్ మెథడ్ పరీక్షలను పూర్తి చేశారు. గతంలో 2 సార్లు, ప్రస్తుతం ఆది సోమవారాల్లో 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. బ్యారేజ్ అప్ డౌన్ స్ట్రీమ్లలో 42 వెంట్లో కంప్యూటర్ చిత్రీకరణ ద్వారా భూగర్భంలోని లీకేజ్లపై పరీక్షించారు. బ్యారేజ్ 3, 4 బ్లాకుల్లోని వెంట్ల వద్ద పరీక్షలు జరిపారు. ఈ పరీక్షల రిపోర్టులను ఇరిగేషన్ శాఖ అధికారులకు అందజేశారు. వారు ఎన్డీఎస్ఏకు సమర్పిస్తారని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఎన్డీఎస్ఏ సూచించిన పరీక్షలను అన్నారం బ్యారేజ్లో 1,13,00,000 వ్యయంతో ఇరిగేషన్ శాఖ చేపట్టింది. జియోఫిజికల్ పరీక్షలు చేయాల్సింది. ఈ పరీక్షల నివేదికలు అందజేసిన తర్వాత ఎన్డీఎస్ఏ లీకేజ్లపై రిటైనింగ్ వాల్ భూగర్భంలో నిర్మాణం చేపట్టనున్నారా, గ్రౌండింగ్తో మరమ్మతులకు ఆదేశించనున్నారా అనేది తెలియాల్సింది. పూణే నిపుణుల బృందం వెంట బ్యారేజ్ ఈఈ యాదగిరి, ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు.